ఒకరోజు యశోద వెన్న చిలుకుతుండగా మన కన్నయ్య వెన్న తిందామని వెన్నకుండలో చేయి పెట్టకు కన్నా, దానిలో గుమ్మడున్నాడు, నిన్ను కరుస్తాడు అని చెప్పింది యశోద. అమ్మా, నేను ఎత్తిన అవతారాలలో ఆ యుగాలలో గుమ్మడు అని మాట నేను వినలేదు. గుమ్మడు ఎక్కడున్నాడమ్మా అని చాలా తెలివిగా, ఏమీ తెలియనివాడిలా అడుగుతున్నాడు మన కన్నయ్య. పోనీ ఇక్కడున్నాడేమో చూడమ్మా అని కృష్ణయ్య తన నోటిని తెరవగా, కన్నయ్య నోటిలో చంద్ర సూర్యులు మొత్తము జగత్తు మొత్తాన్ని చూసిన యశోద తన ఉనికిని కోల్పోయి కొద్ది క్షణాలు స్పృహ లేకుండా అవుతుంది. కృష్ణమాయ నుంచి మెలకు తెచ్చుకున్న యశోద, నువ్వు కన్న కొడుకని గుమ్మడి ఉన్నాడు అని చెప్పాకన్నా నన్ను కరుణించు అని ప్రార్థిస్తుంది. ఆ గుమ్మడి పాట ఇప్పుడు విందామా? కలికి కుచముల మీద చక్కని కులుకు ముత్యపు సరలు జారగా, కలికి కర కంకణమ్ములు కదిలి మ్రోయగను, గరిమ తోడుత పెరుగు తెచ్చి కడవ స్తంభము నుదుట నుంచి, ఇంపుతో కవ్వము తెచ్చి ఇంటి సవరించి, గుమ్ము గుమ్మను పెరుగు తరచగా కోరి విని ప్రార్థించే కృష్ణుడు, అమ్మ వెన్నాయనచు కవ్వము అనచి పట్టేను, నమ్మరా కృష్ణమ్మ పెరుగులో నడుమ గుమ్మడు తిరుగులాడును, నమ్మకుంటే గుమ్ము గుమ్మను నాదమటు వినరా, కృష్ణ రావే రావే. గుమ్మడేడే గోపిదేవి గుమ్మడేడే కన్న తల్లి, గుమ్మన్ని పొడజూపగదవే మాయమ్మ గోపెమ్మ, ఇందుగలడా గుమ్మడనియదు ఎందుగలడో చూపు మాయని, వందనం విడివేగతిను తిరు వాక్కు తెరువగను, నందనందన నోటిలోనను నాతె పొడిగిని చరాచరంబులు, చంద్ర సూర్యులు మొదలుగాగల సకల దేవతలు, కన్న బలిమని గుమ్మడంటిని కరుణ చూడము దేవ మరినను, చిరుతను వెరపించి చందము చేస్తినో తండ్రి, వెరువ వలనని గుమ్మడంటిని వెరచితిని తిరువాక్కు మూయుము, కరుణతో హరిదాసు నేలిన కాకులాదీసా, కృష్ణ రావే రావే. రావే ఎదుకుల జలది చంద్రమ, రావే నా బలభద్రుతమ్ముడ, ఆరగించెడి వేళలాయను అంబుజోదరుడా, కృష్ణ వేగరావే.